వెల్కమ్ టు ఏపీ న్యూస్. వెలుగు కార్యాలయంలో 16 నెలలుగా వీఓఏగా సేవలందించిన తనను కాదని వేరొకరిని ఎలా నియమిస్తారని ఉపాడ 2కు చెందిన వీఓఏ తీరంశెట్టి చిన్ని పత్రికాముఖంగా తన ఇద్దరు చంటి పిల్లలతో ఆవేదన వ్యక్తం చేసింది. తీరంశెట్టి చిన్ని వీఓఏగా బాధ్యతలు అప్పగించారని, అప్పటి నుంచి నేటి వరకు నిర్విరామంగా సేవలందించానని, అయితే ఈరోజు ఆన్లైన్లో తన పేరు తొలగించడంపై అనుమానాలను తావిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇద్దరు చంటి బిడ్డలతో ఉన్నానని, తన పోషణ ఏ విధంగా చేసుకోవాలో సంబంధిత అధికారులు తెలియజేయాలని అన్నారు. తనను వీఓఏగా ఏ కారణం చేత తొలగించారో తెలియజేయకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్, డిఆర్డీఓ, పీడీల దృష్టికి తీసుకెళ్తానని ఆక్రందన వెలుబుచ్చారు. ఈ మీడియా సమావేశంలో పలువురు మహిళలు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడు గ్రామ సంఘానికి షకీనా మేడం గారు వివేగా నిర్మించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక నెల జీతం కూడా నాకు అందజేయలేదు. 16 నెలలుగా నేను పనిచేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు నాకు జీతం అందజేయలేదు. గత ఏపీఎం మేడం ఉన్నప్పుడు అడిగాము, తర్వాత ఇప్పుడు ఏపీఎం సార్ని అడిగాము, శ్రీధర్ సార్ని, తర్వాత ఇప్పుడు కౌలు గారు వచ్చిన వారిని అడిగాము. ఫోన్ చేసి మాట్లాడినా, సార్ నేను వర్క్ చేస్తున్నాను, నాకు జీతం పట్టలేదు అనేసి అడిగిన సార్ కూడా రెస్పాన్స్ అయ్యేవారు కాదు. చెక్ చేస్తే 5 నెలల జీతం పడింది, ఇప్పటివరకు నాకు అందజేయలేదు. నాకు ఇద్దరు ట్విన్స్. నేను గర్భంతో ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ వర్క్స్, తర్వాత రివ్యూ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది, కానీ ఇప్పటివరకు నాకు ఎటువంటి సహకారం అందలేదు. ఇవన్నీ కూడా నేను చెప్తున్నానంటే, నాకు అవసరం ఉంది కాబట్టి నాకు కూడా వృత్తి కావాలి, నేను కూడా జాబ్ చేయాలని ఆశతోనే చెప్తున్నాను. సరే ఆఫ్ చేయాలి. ఉప్పాడ యువతకు ఇంతకుముందు ఓస్పిల్ కృపానామం చేసేది. తను ఫ్రాడ్ చేసి 27 లక్షలు తినేసిందంట. తర్వాత మేడం ఆమె తొలగించి ఆమె పెట్టడం జరిగింది, కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు శాలరీ కూడా అందజేయలేదు. దీని గురించి పీడీ మేడం గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఆమెకి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు నాకు 7th మంత్ ఆమె చెప్పినా సరే సార్ ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మొన్నటి దినం వరకు కూడా నా పేరు ఆన్లైన్లో ఉంది. నిన్నటి రోజున నా పేరు తొలగించి ఆమె పేరు పెట్టడం జరిగిందంట. అందు గురించి నేను మీడియాని ఇప్పుడు కోరుకుంటున్నాను, ఒకసారి ఆఫీసి. అందరికీ నమస్కారం. నా పేరు తీరంశెట్టి. నేను ఉప్పాడ వీఓ2కు వీఓగా పనిచేస్తున్నాను. 2023 సెప్టెంబర్ నెలలో నన్ను షకీనా మేడం గారు వీఓకి వీఓగా నిర్మించారు. అప్పట్లో ఓస్పిల్ కృపాని ఆమె ఫ్రాడ్ చేసిందని, 27 లక్షలు తినేసిందని ఆమె తొలగించి నన్ను పెట్టడం జరిగింది. అంతకుముందు విజయలక్ష్మి ఆమె ఇన్ఛార్జ్గా వర్క్ చేసింది ఆ గ్రూప్కి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ డేటాస్ మొత్తం అని నేనే చేస్తున్నాను. మొబైల్ బుక్ కీపింగ్ కానీ, విపిఆర్పీ సర్వే కానీ, ఎస్హెచ్జి ప్రొఫైల్ కానీ, లోకస్ డేటా కానీ మొత్తం అంతా నేనే చేశాను. అన్ని చేసినా సరే అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు జీతం అందజేయలేదు. ఆన్లైన్లో చెక్ చేస్తేనేమో 5 నెలలు జీతం పడుతుందేమో అని అధికారులు చెప్పారు, కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు అందజేయలేదు. తర్వాత శ్రీధర్ సార్ ఉన్నారు, ఆయన అడిగినా సరే ఆయన ఏమాత్రం రెస్పాన్స్ అవ్వలేదు. తర్వాత కౌలు గారిని అడిగాము, ఆయన ఏమాత్రం రెస్పాన్స్ అవ్వలేదు. అది కాకుండా నాకు తెలియకుండానే నన్ను తొలగించడం జరిగింది. ఇప్పటి వరకు ఆన్లైన్లో నా పేరు మళ్ళీ తొలగించి నిన్నటి దినాన ఆమె పేరు యాడ్ చేశారంట. అసలు ఎందుకు నన్ను తీసారనే కారణం కూడా లేకుండా తీశారు. నేను అన్ని డేటాస్ చేసినా, అన్ని వర్క్స్ చేసినా అసలు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే నన్ను తొలగించి మళ్ళీ ఆమె పేరు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. దీనివల్ల నేను మీడియాని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ప్రతి డేటా నేనే చేశాను. దీని గురించే పీడీ మేడం గారితో ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది, లెటర్ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా రెస్పాన్స్ అయ్యారు, మేడం కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ సార్స్ మాత్రం ఏమాత్రం రెస్పాన్స్ అవ్వట్లేదు, దాన్ని సివియర్గా తీసుకోవట్లేదు. మళ్ళీ ఆమెను పెట్టడం వల్ల నా వృత్తి పోతుంది. నాకు ఇద్దరు ట్విన్స్, నేను పోషింపబడాలి కదా నా కుటుంబం కూడా. అందు గురించి నేను మీడియా కోరుకుంటున్నాను. అధికారులు కూడా మీరే మాకు న్యాయం తీర్చాలి. అదే నిన్ను ఎందుకు తీస్తారమ్మా? ఏపీఎం గారు వచ్చారు, ఎవరు తీస్తారు? స్టార్టింగ్ అయితే షకీనా మేడం గారు నన్ను పెట్టడం జరిగింది. ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయారు. తర్వాత శ్రీధర్ సార్, ఆయన అడిగినా ఆయన ఏమాత్రం రెస్పాన్స్ అవ్వలేదు. ఆయన వెళ్ళిపోయి నిన్ను ఎప్పుడు తీసారమ్మా? నిన్ను ఎప్పుడు తీస్తారు?
అది నాకు కూడా తెలియదు. నిన్నటి వరకు నా పేరు ఆన్లైన్లో ఉంది. నిన్నే తీసి వేరే ఒకరిని పెట్టారనేసి ఇప్పుడే తెలిసింది నాకు. మరి ఇప్పుడున్న ఏపీఎం గారు నీకు ఏమైనా సమాచారం ఇచ్చారా? ఏమాత్రం ఏది లెటర్ కూడా ఏ ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వలేదు. మరి మీరు సార్ని కలిసారమ్మా? ఏమైనా మాట్లాడారా ఆయనతోటి? ఇంతకు ముందు ఆయనతో మాట్లాడడం జరిగింది జీతం గురించి, వర్క్ గురించి. కానీ ఆయన మాత్రం ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వకుండా నన్ను తీశారు. అది ఎందుకు తీసారమ్మా? నీకు ఇన్ఫార్మ్ చేయలేదు ఇంకా సార్? మీరు వెళ్ళి అడిగితే ఏం చెప్పారు? ఏమాత్రం రెస్పాన్స్ అవ్వలేదు. మీటింగ్ పెట్టాలి, మీటింగ్ పెట్టాక చెప్తాము, నిన్నే పెడతాం అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఏది కూడా చెప్పలేదు. ఇప్పటివరకు ఆన్లైన్లో ఉంది మాత్రం నా పేరే. ఇప్పుడు ఆన్లైన్లో లేదమ్మా? లేదు. మరి మీకు ఎలా తెలిసిందమ్మా ఆన్లైన్లో ఉందో లేదని? ఇవాళ మీటింగ్ జరిగితే అక్కడ తెలిసిందని అన్నారు, అంతేగా నీకు తెలియదమ్మా? నాకు తెలిసిందనే కదా మిమ్మల్ని కోరుతున్నాను ఇప్పుడు మీడియా. అంటే కన్ఫామ్ గా తీసారు లేదో నీకు తెలియాలి కదా? తీసేసారని మీడియాని అడుగుతున్నాను. మీడియాని కోరుతున్నాను.